చాప్టర్ 6 అమ్మ బైనామియల్ థీరం. ఇది పేపర్ ఏ. ఈ టాపిక్లో ఈ యూనిట్లో మనకి టోటల్ 3 టాపిక్స్ ఉన్నాయమ్మా. చూడండి, ఆ 3 టాపిక్స్ చూపిస్తాను ఒకసారి. చూడండి, 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది బైనామియల్ థీరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సెకండ్ది బైనామియల్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్. థర్డ్ వన్ అప్రాక్సిమేషన్స్ యూజింగ్ బైనామియల్ థీరం. పూర్తిగా థర్డ్ చాప్టర్ పూర్తిగా డిలీట్ చేశారమ్మా ఈ ఇయర్. అయితే ఫస్ట్ టాపిక్లో ఎక్సర్సైజ్ 2లో ఫిఫ్త్ బిట్ ఉందమ్మా. సెకండ్ బిట్లో 5th ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కానీ డిలీట్ చేశారు. అలాగే సెకండ్ టాపిక్ ఉందిగా, దీంట్లో 6B నుంచి ఎక్సర్సైజ్ బి నుంచి సెకండ్ బిట్ రిలేటెడ్ది, అంటే సెకండ్ బిట్ పూర్తిగా రిలేట్ చేశారు. అలాగే దాని యొక్క రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా. ఓకేనా, క్లారిటీ వచ్చిన టోటల్ 3 ఉన్నాయి. 3లో ఇది మనకి డిలేటెడ్. సో ఈ 2 చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ మనకి బైనామియల్ థీరం. ఈ చాప్టర్ నుంచి టోటల్గా మనకి 16 మార్క్స్ అమ్మ. 16 మార్క్స్లో 7 మార్క్స్ ఈ 2 వస్తాయి అండ్ 2 మార్క్స్ ఇది 1. టోటల్ 16 మార్క్స్ ఇది. అయితే మనకి థర్డ్ బిట్ నుంచి ఎప్పుడు థర్డ్ టాపిక్ ఉంది కమ్మా, అప్రాక్సిమేషన్స్. దాని నుంచి వస్తా సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి ఒక 7 మార్క్స్ ఇది. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది రిలేటెడ్ దాంట్లో నుంచి ఎప్పుడైనా. సో మనకి టోటల్ 7 మార్క్స్ 2 మార్క్స్ 1 వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బైనామియల్ థీరం అంటే తెలుగులో ద్విపద సిద్ధాంతం. ద్విపద అని అర్థమవుతుంది. బైనామియల్ అంటే 2 కదమ్మా. 2 పదాలని కలపడం లేదా తీసివేయడం ద్వారా చేసే సిద్ధాంతాలని బైనామియల్ సిద్ధాంతాలు అంటారు. చూడండి ఒకసారి, చూడండి అమ్మా. 6th యూనిట్ బైనామియల్ థీరం. బైనామియల్ మీన్స్ 2 టర్మ్స్ కనెక్టెడ్ బై ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్. ప్లస్తో లేదా మైనస్తో కనెక్ట్ అయ్యే 2 పదాల దాన్ని బైనామియల్ అంటారు. చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 2 పదాలు. ఎక్స్ ఒక చరరాశి, వై ఒక చరరాశి కదా. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 1 ఉంటే మనం ఎలా రాస్తాం? ఎక్స్ పవర్ 1 ప్లస్ వై పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అదే ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ 1 ఉంటే ఎక్స్ పవర్ 1 మైనస్ వై పవర్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అని. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇలా ఉంది. తర్వాత ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఉంది, అంటే ఇది ఏం ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. అలాగే ఇక్కడ చూడండి, నేను ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 కదా. ఇక్కడ ఘాతం పెరిగిందమ్మా ఒకటి. 3 వరకే మనకి ఫార్ములాలు నోటెడ్ ఉంటాయి. 4 ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నేను రాశాను ఎక్స్ పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ వై ప్లస్ 6x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 4xy క్యూబ్ ప్లస్ వై పవర్ 4. సరే, ఇది ఎట్లాగో రాసామనుకున్నా. ఇంకేముంటుంది? మామూలుగా దీన్ని మనం మామూలుగా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. రాస్తే దీని ఫార్ములా తెలుసు, దీని ఫార్ములా తెలుసు, అంటే ఇదే కదా. ఇది ఇంటూ ఇది వస్తుంది. అప్పుడు మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? టోటల్గా ఇది వస్తుంది. కానీ ఇది ఓకే. ఒకవేళ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 10 ఉంది అనుకుందామమ్మా, అప్పుడు రాయగలుగుతామా మనం? రాయలేం. ఇలాంటి పదాలను విస్తరించడంలో ఎక్స్పాన్షన్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ యూనిట్ అమ్మ. చూడండి, ఈచ్ ఆఫ్ దిస్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 టర్మ్స్. దీస్ ఆర్ కాల్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్. అంటే ఇలా విస్తరించడాన్ని ఏమంటారు? బైనామియల్ ఎక్స్పాన్షన్స్ అంటారు. చూడండి, నెక్స్ట్ పాయింట్, కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియంట్. అంటే ద్విపద గుణకాలు అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4లో ఎక్స్ పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ వై ప్లస్ 6x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 4xy క్యూబ్ ప్లస్ వై పవర్ 4 ఉంది కదా. ఇక్కడ ఎక్స్ పవర్ 4 గుణకం ఎంతమ్మా? 1. ఇక్కడ గుణకం 4, 6, 4, 1. ఇలా వీటన్నిటిని ఏమంటారు? బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటారు. మనకు ఒక ఉంటుందమ్మా, ఇక్కడ చూడండి, నేను ఇలా ఫిగర్ గీసాను. ఇక్కడ 1 వేసుకున్నాం. 1 2 1 1 3 3 1 1 4 6 4 1. అంటే ఇక్కడ 1 1 యాడ్ చేస్తే 2 వచ్చిందమ్మా. ఎప్పుడైనా
ఎప్పుడైనా మనం ఇలా బైనామియల్ థీరంలో ఇలా గీసుకున్నప్పుడు ఇటు లాస్ట్కి అటు లెఫ్ట్ రైట్ 1 వేసుకోవాలి. సెకండ్ గీసుకున్నప్పుడు 1 + 1 2 అయింది. ఇక్కడ మళ్ళీ చివరికి 1 1 వేసుకుంటే 1 + 2 3, 2 + 1 3 1, తర్వాత 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4 1. అంటే వీటిని ఎలా రాస్తామంటే ఇది ఓన్లీ x⁴1 ఉన్నప్పుడు ఇలా వస్తుందమ్మా. అదే x² ఉంటే చూడండి, x² ఉంటే 1 2 1 ఇవన్నీ కోఎఫిషియెంట్స్. చూడండి ఇక్కడ x² ఉంటే 1 2 1 అంటే బైనామియల్ కోఎఫిషియెంట్సే కదా. అదే ఇది x³ అయితే ఏమొస్తాయి 1 3 3 1, x⁴4కి 1 4 6 4 1. అదే x⁴5కి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా గీసుకుంటాం కదా, అంటే చివరికి 1 వేసుకుంటాం. 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5 1. అంటే x⁴5 ఉంటే గుణకాలు ఎలా వస్తాయి 1 5 10 10 5 1. ఓకే, ఇట్ ఈజ్ కాల్డ్ పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ అనే వ్యక్తి కనుక్కున్నాడమ్మా ఇట్లా ఎక్స్పాన్షన్ని. సో ఇట్లా మనం చేయడాన్ని దీన్ని ఏమంటారంటే పాస్కల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ the expansion of x + y whole power n using multiplication becomes difficult as n increases. ఒకవేళ అంటే చూడండి x + y whole power n ఉందనుకోండి, మామూలుగా మనకి x + y × x + y చేస్తే ఓకే, అంటే x + y హోల్ స్క్వేర్ అవుతుంది కదా, దీన్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. అదే x + y whole power n ఉంది కదా, దీన్ని మల్టిప్లికేషన్ చేసే కొద్దీ ఇలా డిఫికల్ట్గా ఉంటుంది కమ్మా. ఎందుకు n అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి వాటిని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇది. నెక్స్ట్ డెఫినేషన్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x + y whole power n when n is a positive integer, this result is known as the binomial theorem. The coefficients of the terms x⁴i y⁴j are called binomial coefficient. అర్థమైందా? ఇలా రాస్తాం కదా. ఇప్పుడు దీన్ని x⁴5 అనుకుందాం. x⁴5ని ఎలా వస్తుంది, x⁴5 x + y, ఇక్కడ x + y హోల్ పవర్ 5 ఉంది అనుకున్నాం. అప్పుడు x + 5 ఇక్కడ కోఎఫిషియంట్ ఎంతమ్మా 5 కాబట్టి x⁴y, తర్వాత కోఎఫిషియంట్ ఎంత 10 కాబట్టి x⁴3 y², తర్వాత 10 × x² y³, తర్వాత 5x × y⁴ ప్లస్ y⁴5 వస్తుంది. ఇలా ఎక్స్పాన్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇలా n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు, n వాల్యూ పాజిటివ్ ఇంటిజర్లో ఉంది. ఇలా ఎక్స్పాన్షన్ చేసేది బైనామియల్ థీరం. ఇక్కడ 1 5 10 10 5 1 అనేవి ఏమిటి బైనామియల్ కోఎఫిషియెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ అమ్మా 6.1 బైనామియల్ థీరం ఫర్ పాజిటివ్ ఇంటిజర్ ఇండెక్స్. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x + y whole power n, first point, as we proceed from left to right, the index of x decreases and the index of y increases by 1 at a time. అంటే ఈ x + y ఎక్స్పాన్షన్లో x³ తీసుకుందామమ్మా. x³ ఫార్మ్ అయింది, x³ + 3x² y + 3xy² + y³. ఇక్కడ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి ద ఇండెక్స్ ఆఫ్ x ఇంక్రీజెస్. అంటే ఇండెక్స్ అంటే పవరే కదా, x యొక్క పవర్ అనేది తగ్గుతూ వస్తుంది, y యొక్క పవర్ అనేది ఏంది పెరుగుతూ వస్తుంది. ఇది ఒకటి తగ్గితే y ఒకటి పెరుగుతుంది. అంటే ఎట్ ఏ టైంలో x తగ్గితే y పెరుగుతుంది అని అర్థం. ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n + 1. చూడండి, ఇప్పుడు x³ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 4, 1 2 3 4. అదే x + 2 తీసుకుంటే x² + 2xy + y² అంటే 2 తీసుకుంటే ఎన్ని వచ్చింది 3 వచ్చాయి. అంటే x + y హోల్ పవర్ nలో ఎన్ని టర్మ్స్ ఉంటాయమ్మా n + 1 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతైతే ఉంటుందో దానికి +1 యాడ్ చేసుకుంటే అన్ని టర్మ్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్ ద కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x + y హోల్ పవర్ 1 ఆర్ 1c0 1c1. x + y హోల్ స్క్వేర్ ఆర్ 2c0 2c1 2c2. మామూలుగా అయితే మనకి
నెక్స్ట్ థీరం చెప్పుకుంటే అర్థమవుతుందమ్మా. మామూలుగా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్లో మనం ఎలా రాస్తాం అంటే ఎన్సీ నాట్ ఎక్స్ పవర్ ఎన్, NC1 ఎక్స్ పవర్ n మైనస్ 1 వై ప్లస్ NC2 ఎక్స్ పవర్ n మైనస్ 2 వై స్క్వేర్ అప్ టు సో అని ఇలా రాస్తాం. n అంటే ఇక్కడ 2 కాబట్టి 2C0 2C1 2C2 ఇవన్నీ ఏంటి బైనామియల్ కోఎఫిషియంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ 7 మార్క్స్ అమ్మా ఈ థీరం. స్టేట్మెంట్ అండ్ ప్రూవ్ ద బైనామియల్ థీరం అంటారు. చూడండి స్టేట్మెంట్, లెట్ n బి ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ x కామా ఏ బి రియల్ నెంబర్స్, దెన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు NC0 x పవర్ n ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ NC2 x పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ NCR x పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r అప్ టు సో ఆన్ NCN x పవర్ 0 ఇంటూ ఏ పవర్ n. ఎందుకు చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎక్స్ వాల్యూ తగ్గుతూ ఉండాలి, వై వాల్యూ పెరుగుతుంది. వై ప్లేస్లో ఏముంది కాబట్టి ఏ వాల్యూ పెరిగింది కదా. ఇది ప్రూవ్ చేయమన్నా. యాక్చువల్లీ ఇదే బైనామియల్ థీరం అమ్మ. బైనామియల్ థీరం అంటే మనకి డెఫినేషన్ గుర్తుండాలి. ఇది ఫార్ములా ఏంటిది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు NC0 x పవర్ n ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ NC2 x పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ NCR x పవర్ n మైనస్ r ఇంటూ ఏ పవర్ r ప్లస్ అప్ టు సో ఆన్ NCN x పవర్ నాట్ ఇంటూ ఏ ఎన్. చూడండి ప్రూఫ్, we prove this by using mathematical induction. మీకు గుర్తుందా ఫస్ట్ ఇయర్ ఏ పేపర్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఉంది, గణితానుగమనం. 7 మార్కుల క్వశ్చన్లు వస్తాయి. సో అందులో మనం ఎలా చేస్తామమ్మా, 3 స్టెప్స్ తీసుకున్నాం. 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ n ఈక్వల్ టు 1 తీసుకొని ప్రూవ్ చేస్తాం. సెకండ్ స్టెప్ n ఈక్వల్ టు k తీసుకొని ట్రూ అనుకుంటా. థర్డ్ స్టెప్లో n ఈక్వల్ టు k ప్లస్ 1 తీసుకొని ఏం చేస్తాం, అది నిజమని నిరూపిస్తాం కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి స్టెప్ 1, లెట్ Sn బీ ద గివెన్ స్టేట్మెంట్. Sn అంటే ఏంది, ఇదేగా ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు NC0 x పవర్ n ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 అప్ టు సో ఆన్. ఇది స్టెప్ 1 తీసుకున్నా. లెట్ n ఈక్వల్ టు 1. LHS ఏందమ్మా, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n అంటే ఎక్స్ ప్లస్ ఏ, n ప్లస్లో 1 పెడితే హోల్ పవర్ 1 అంటే అర్థమైంది ఎక్స్ ప్లస్ ఏ వచ్చింది. RHS తీసుకుందాం. RHS ఎక్స్ ప్లస్ ఏ 1C0 ఎక్స్ పవర్ 1 ప్లస్ 1C1 ఎక్స్ పవర్ 1 మైనస్ 1 ఇంటూ ఏ. ఎందుకు ఇక్కడ 1 పెడితే మనకి కోఎఫిషియంట్లు ఎన్ని ఉంటాయి, 2 కదా. కాబట్టి 1C0 అంటే 1 అర్థం. ఎందుకు మనకు ఒక ఫార్ములా ఉంది, NC0 ఈక్వల్ టు NCN ఈక్వల్ టు 1. ఈ 2 గుర్తుపెట్టుకోవాలమ్మా. NC0 ఈక్వల్ టు NCN ఈక్వల్ టు 1. కాబట్టి దీని n అంటే 1 కాబట్టి 1C0 అంటే 1, ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1C1 అంటే 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే 0, ఎక్స్ పవర్ నాట్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ పవర్ 0 అంటే 1 ఇంటూ ఏ. అప్పుడు అర్థమైంది ఎక్స్ ప్లస్ ఏ. చూడండి LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి S(1) ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టెప్ 2, అజ్యూమ్ దట్ S(k) ఈజ్ ట్రూ. అంటే S(k) అనేది ట్రూ అనుకుందాం. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ k ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో n ఉన్న కాడల్లా k పెడుతున్నాం అమ్మ. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ k ఈక్వల్ టు KC0 ఎక్స్ పవర్ k A0 ప్లస్ KC1 ఎక్స్ పవర్ k మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ KC2 ఎక్స్ పవర్ k మైనస్ 2 ఏ స్క్వేర్ అప్ టు సో ఆన్ KCK ఏ పవర్ k. ఈక్వేషన్ 1. స్టెప్ 3 ఏంది, we have to show that S of k plus 1 is true. Take x plus a whole power k plus 1 తీసుకున్నాం. అంటే n ప్లేస్లో k plus 1 ఉండాలి కాబట్టి x plus a హోల్ పవర్ k plus 1 ప్లేస్లో నేను దీన్ని x plus a హోల్ పవర్ k ఇంటూ x plus a రాయొచ్చు కదా. రాశాను. ఎందుకు, భూములు సమానం అయితే ఘాతాలు కుడతాం అంతే కదా. బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ యాడెడ్ కదా. సో ఎక్స్ ప్లస్ ఏ అలా ఉంచా. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ k అంటే ఏందమ్మా, ఇదే కదా ఫ్రమ్ 1 నుంచి. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ k ప్లేస్లో ఏం రాసిన, KC0 ఎక్స్ పవర్ k ప్లస్ KC1 ఎక్స్ పవర్ k మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ KC2 ఎక్స్ పవర్ k మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ అప్ టు సో ఆన్ KCR
ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ప్లస్ అప్ టు సో ఆన్ కేసీకే ఏ పవర్ కే. ఇప్పుడు మనం ఎక్స్తో ఫస్ట్ ఈ పదాలన్నిటినీ మల్టిప్లై చేద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ కేసీ నాట్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ కే అంటే ఎక్స్ పవర్ కే ప్లస్ 1 కాబట్టి కేసీ నాట్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏ పవర్ నాట్ అన్నా 1 అన్నా ఒకటే. నెక్స్ట్ కేసీ 1, ఇక్కడ చూడండి కే మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అప్పుడు ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ అని ఉంది అనుకోండి. భూములు సమాన ఘాతాలు కూడితే ఏమైంది కే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే ఎక్స్ పవర్ కే కాబట్టి కేసీ 1 ఎక్స్ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1. నెక్స్ట్ ఇది కేసీ 2 ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఏ స్క్వేర్ అయింది, ఎందుకు ఒకటి పోతుంది కదా. కే మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి కే మైనస్ 1 ఏ స్క్వేర్ అప్ టు సో ఆన్ కేసీఆర్ కే ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్, ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ప్లస్ 1 ఏ పవర్ ఆర్ అప్ టు సో ఆన్. తర్వాత లాస్ట్ ఏందమ్మా కేసీకే, ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ పవర్ 1 ఇంటూ ఏ పవర్ కే. నెక్స్ట్ ఏతో ఇవన్నీ ఎక్స్తో మల్టిప్లై చేసినాం, తర్వాత ఏతో యాడ్ చేయాలి కాబట్టి కేసీ నాట్ ఎక్స్ పవర్ కే ఇంటూ ఏ, అంతేగా వచ్చింది. నెక్స్ట్ ఏతో దీన్ని కేసీ 1 ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్, తర్వాత ఏ స్క్వేర్ చేయలేదు అప్ టు సో ఆన్ కేసీఆర్ ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. మామూలుగా అయితే ఏ పవర్ ఆర్ వస్తుందమ్మా, ఏ పవర్ ఏ ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ పవర్ ఆర్ అంటే ఏ పవర్ ఆర్ ప్లస్ 1. మనకి ఓన్లీ ఇక్కడ ఏ పవర్ ఆర్ ఉంది కాబట్టి ఏ పవర్ ఆర్ రావాలంటే దీనికన్నా ముందు ఒక పదం ఉంటుంది, ఏంటి కేసీ ఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఆర్ మైనస్ 1 అనేది ఉంటుంది. దీనికన్నా ముందు పదం ఇది ఉంటుంది. దీంతో ఏ మల్టిప్లై చేస్తే ఏముంది కేసీ ఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఆర్ అప్ టు సో ఆన్. దీనికన్నా ముందు ఒక పదం ఉంటుంది, ఏంటిది కేసీ కే మైనస్ 1 ఎక్స్ పవర్ 1 ఇంటూ ఏ పవర్ కే. కాబట్టి ఏ పవర్ కే మైనస్ 1 దాంతో ఏ మల్టిప్లై చేస్తే కేసీ కే మైనస్ 1 ఎక్స్ పవర్ 1 ఏ పవర్ కే ప్లస్ లాస్ట్ది ఏంది కేసీ కే ఎక్స్ పవర్ నాట్ ప్లస్ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ 1 అయింది. ఇక్కడ చూడండి ఏ నాట్ అనేది ఒకటే ఉంది కాబట్టి రాసేసాను కేసీ నాట్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఏ నాట్. ఇక్కడ ఏ1 ఉంది, ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ కే ఇంటూ ఏ, ఇక్కడ ఎక్స్ పవర్ కే ఇంటూ ఏ ఉంది కాబట్టి కామన్ తీస్తే కేసీ 1 ప్లస్ కేసీ నాట్ ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఏ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఉంది కేసీ 2 ప్లస్ కేసీ 1. లాస్ట్ ఇక్కడ ఏ పవర్ ఆర్, ఈ రెండు చూడండి ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఆర్, రెండు కామన్ తీస్తే కేసీఆర్ ప్లస్ కేసీఆర్ మైనస్ 1. లాస్ట్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ కే, ఇదే కదా కామన్ తీస్తే ఏమైంది కేసీకే ప్లస్ కేసీకే మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఇంటూ ఏ పవర్. లాస్ట్ పదం ఏంది కేసీకే ఎక్స్ పవర్ నాట్ ఇంటూ ఏ పవర్ కే ప్లస్ 1. అయితే మనకి కేసీ నాట్ ఈక్వల్ టు 1, కే ప్లస్ 1 సి నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి కే ప్లేస్లో కే ప్లస్ 1 ఇంటూ సి నాట్ పెట్టా. ఫస్ట్ పదం మనకి దీనికన్నా ముందు స్టెప్లో ఉందమ్మా కేసీ నాట్ కదా, కేసీ నాట్ అన్నా కే ప్లస్ 1 సి నాట్ అన్నా ఒకటే కాబట్టి కే ప్లస్ 1 సి నాట్ పెట్టాను. ఇక్కడ మనకి రెండు పదాలు ఉన్నాయి కేసీ 1 ప్లస్ కేసీ నాట్ కదా. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 1 సిఆర్. అంటే ఇక్కడ ఒక ఆరు ఇక్కడ మామూలుగా 13C 8 ఉంది, 13C 9 ఉందిరా. అప్పుడు మనం ఏం చేస్తాం n ప్లస్ 1 అంటే 14C ఆర్ అంటే ఇక్కడ ఎంత 8 9 14C 9 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కే ప్లస్ 1 C1, ఇక్కడ కే ప్లస్ 2 C2 అప్ టు సో ఆన్ కే ప్లస్ కే సి కే ప్లస్ కే ఇంటూ ఏ పవర్ కే మైనస్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన ఇక్కడ ఎన్ ఉన్న కాడల్లా కే ప్లస్ 1 ఉంది. మీరు నోట్స్ రాసాక చూసుకుంటే అర్థమవుతుంది. ఎన్ ఉన్న కాడల్లా కే ప్లస్ 1 ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. దేర్ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఈ 7 మార్క్స్ కమ్మా స్టేట్మెంటు. ఓకేనా, చిన్న లాజిక్ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీనే, ఇంత ప్రాసెస్ ఉందనుకోవద్దు, మల్టిప్లికేషనే ఉంటుంది. ఓకేనా. Let n be a positive integer and x comma a be real numbers, then
ఫస్ట్ది ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ 0 to n ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఇది బైనామియల్ థీరంకి ఫార్ములానేనమ్మా. ఇక్కడ సమ్మేషన్ అంటే అర్థమైంది, ప్లస్ అనే కదా. ఆర్ ఈక్వల్ 0 పెడితే అర్థమైంది ఎన్సీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ఏ పవర్ 0. 1 పెడితే NC1 x power n minus 1 a. 2 పెడితే NC2 x power n minus 2 a square up to so on. r పెడితే r, n పెడితే NCn a power n వస్తుంది కదా. దాన్నే ఈ విస్తరణనే ఈ ఎక్స్పాన్షన్ని ఇలా రాస్తామమ్మా షార్ట్కట్లో. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ 0 to n ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. సెకండ్ది ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ హ్యాస్ n ప్లస్ 1 టర్మ్స్. ఇందాకే చెప్పాను, పవర్లో ఎంతైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేసి టర్మ్స్ వస్తాయి అందులో పదాలు. ఓకే, నెక్స్ట్ the rth term is the expansion of x plus a whole power n which is denoted by tr is given by. ఈ ఎక్స్పాన్షన్లో మధ్యలో మనం ఒక పదం రాసుకున్నామా, ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఈ పదాన్ని ఆర్త్ టర్మ్ అంటారు. ఆర్త్ టర్మ్ దీన్ని టీఆర్ అనే లెటర్తో చూపిస్తారు. టీఆర్ ఈక్వల్ టు ఎన్సీఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1. అదే టీఆర్ ప్లస్ 1 అయితే ఇది వస్తుంది ఫార్ములా. టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. టీఆర్ అయితే ఎన్సీఆర్ మైనస్ 1, ఒక పదం తక్కువ ఉండాలి, ఆర్కి ఒకటి తక్కువ ఉండాలి కాబట్టి ఎన్సీఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఆర్ మైనస్ 1. డెఫినేషన్ చూడండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ద ఆర్ ప్లస్ 1th term is called the general term and it is denoted by tr plus 1 equal to ncr x power n minus r a power r for 0 less than or equal to r less than or equal to 1. ఇదేమో r plus 1 టర్మ్ అమ్మ. మనం ఈ దీనినే ఎక్కువగా యూజ్ చేస్తాం మనం ప్రాబ్లమ్స్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. tr plus 1 equal to ncr x power n minus r a power r. అదే tr అయితే ncr minus 1 x power n minus r plus 1 a power r minus 1. okay, note x plus a whole power n equal to nc naught x power n plus nc1 x power n minus 1 into a plus nc2 x power n minus 2 into a square plus up to so on ncr x power n minus r into a power r plus up to so on ncn a power n. on replacing a by minus a, ఇక్కడ చూడండి ఏ బై మైనస్ ఏ ప్లస్లో మైనస్ ఏ పెడితే ఎందులో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్లో చూడండి ఏ ప్లస్లో మైనస్ ఏ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ ఏ ప్లస్ ఎన్సీ2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్ ప్లస్ అప్ టు సో ఆన్ ఎన్సీఎన్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. అంటే ఇక్కడ ఏ లేదు కాబట్టి ఎన్సీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది. ఇక్కడ మైనస్ ఎన్సీ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి ఎన్సీ2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఆర్ అనేది ఈవెనో ఆడో తెలియదు కాబట్టి -1 హోల్ పవర్ ఆర్ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ప్లస్ అప్ టు 1 హోల్ పవర్ ఎన్ ఎన్సీఎన్ ఏ పవర్ ఎన్. ఇక్కడ చూడండి దానికి దీనికి డిఫరెన్స్, ఇక్కడ ప్లస్ ఉంటే అన్నీ ప్లసెస్ వచ్చాయి. ఇక్కడ ఏ ప్లేస్లో మైనస్ ఏ పెడితే ఆల్టర్నేట్గా వచ్చాయమ్మ, ఒకటి ప్లస్ మైనస్ వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఫార్ములాస్. నెక్స్ట్ హియర్ ఎన్సీ నాట్ ఈక్వల్ టు ఎన్సీఎన్, ఎన్సీ1 ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ 1, ఎన్సీ2 ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ 2. సేమ్ అమ్మ, ఇటు ఫస్ట్ ఏదైతే గుణకం అంటే ద్విపద గుణకం బైనామియల్ కోఎఫిషియంట్ వస్తుందో చివరి కూడా అదే వస్తుంది. ఇక్కడ చూడండి మామూలుగా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4 ఉంది. మనకి ఇందాక ఏమొచ్చింది ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ఎక్స్ పవర్ క్యూబ్ వై ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 4 ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ వై క్యూబ్ ప్లస్ వై పవర్ 4 వస్తుంది. ఇక్కడ చివర గుణకం ఒకటి ఉంది, ఇక్కడ 1 ఉంది, తర్వాత 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, మధ్యలో 6. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎన్ని పదాలు వచ్చినాయి 5, అంటే 4 + 1 అంటే 5 పదాలు వచ్చినాయి. అర్థమైందా? ఈ ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్సీఆర్ ఫార్ములా. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదా ఎన్సీ నాట్ ఎన్సీఎన్,
వీటిని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి? ఇది ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదమ్మా, మల్టిప్లికేషన్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అట్లా రాసుకుంటూ పోదాం. అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఆ పదానికి ఒకటి తగ్గించుకుంటూ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి, అర్థమవుతుంది. రైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2a ప్లస్ 3b హోల్ పవర్ 6. గివెన్ దట్ 2a ప్లస్ 3b హోల్ పవర్ 6 ఇచ్చాడు. కంపేరింగ్ విత్ x ప్లస్ a హోల్ పవర్ అని. హియర్ x ఈక్వల్ టు 2a, a ఈక్వల్ టు 3b. మనకి ఫార్ములా ఉందమ్మా బైనామియల్ థియరం. x ప్లస్ a హోల్ పవర్ n అంటే nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ఇంటూ a స్క్వేర్. కాబట్టి 2a ప్లస్ 3b హోల్ పవర్ 6 అంటే n అంటే ఇక్కడ ఎంతమ్మా 6 కదా. కాబట్టి 6c0 x పవర్ n అంటే 2a హోల్ పవర్ 6 ప్లస్ nc1 అంటే 6c1 x పవర్ n మైనస్ 1 అంటే 5, 6 మైనస్ 1 అంటే 5 కాబట్టి 2a హోల్ పవర్ 5, a అంటే 3b. అలా తగ్గుతూ 6c2 2a పవర్ హోల్ పవర్ 4 3b హోల్ స్క్వేర్ ప్లస్ 6c3 2a హోల్ పవర్ క్యూబ్ ఇంటూ 2b హోల్ పవర్ క్యూబ్ ప్లస్ 6c4 2a హోల్ స్క్వేర్ ఇంటూ 2b హోల్ పవర్ 4 ప్లస్ 6c5 2a ఇంటూ 2b హోల్ పవర్ 5 ప్లస్ 6c6 2b హోల్ పవర్ 6. చూడండి, ఉండే కొద్దీ x పదం అనేది తగ్గుతూ వచ్చింది, y పదం పెరుగుతూ వచ్చింది కదా. సారీ 3b అమ్మ, 2b కాదు 3b, నేను రాయటం మర్చిపోయాను. 3b ఇది, నాట్ 2b, 3b. ఓకే. అయితే 6c0 అంటే మనకి ఒక ఫార్ములా ఉంది కదా, nc0 ఈక్వల్ టు ncn. అంటే ఇది ఏదైతే వస్తుందో గుణకం సేమ్ ఇది అదే వస్తుంది. తర్వాత 6c1కి 6c5కి 6c2కి 6c4కి ఇది ఒకటే వస్తుంది. అయితే 6c0 అంటే nc0 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ఇంటూ 2a హోల్ పవర్ 6. ఇప్పుడు 6c1 ఉంది, nc1 వాల్యూ కూడా 1ఏ. ఫార్ములాలమ్మ పక్కన రాసుకోండి. సిన్స్ nc0 ఈక్వల్ టు nc1 ఈక్వల్ టు 1. ఓకే, సారీ, nc0 ఈక్వల్ టు ncn ఈక్వల్ టు 1, ncn మైనస్ 1 ఈక్వల్ టు n. ఓకేనా? nc1 ఈక్వల్ టు n, దీని ఈక్వల్ టు ncn. nc0 ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ncn. nc1 ఈక్వల్ టు n. కాబట్టి 6c1 అంటే nc1 కాబట్టి 6 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ a పవర్ 5 3b ప్లస్ ఇక్కడ 6c2 ఉందమ్మా. మనకు ఒక ఫార్ములా ఉంది, nc2 ఫార్ములా ఏంటంటే n ఇంటూ n మైనస్ 1/2. ఓకే, అంటే n అంటే 6 కాబట్టి 6 ఇంటూ 6 మైనస్ 1 అంటే 5/2. 2 1 జా 2 3 జా 3 5 జా 15. కాబట్టి 6c2 వాల్యూ 15, 2 పవర్ 4 a పవర్ 4 3 స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 6c3 ఉంది. ఇప్పుడు 6c3కి ఫార్ములా లేదు కాబట్టి 6c3ని మామూలుగా అయితే ఈ ఫార్ములా ప్రకారం రాస్తాం. ఎన్సీఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n అంటే 6, r అంటే 3 తీసుకున్నాం కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే 6 మైనస్ 3 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 6 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఆ పదానికి ఒకటి తగ్గించుకుంటూ మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది మల్టిప్లికేషన్ కదా. 3 2 జా 6, 3కి 3 క్యాన్సిల్, 2కి 2 క్యాన్సిల్, 5 4 జా 20 కాబట్టి 20 2 క్యూబ్ a క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ b క్యూబ్. అలాగే ఇక్కడ ఆల్రెడీ 6c2 చేసినాం, ఎంత 15 కాబట్టి 6c4 కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండు పదాలు గుణకాలు సేమ్ కాబట్టి 15 ఇంటూ 2 స్క్వేర్ a స్క్వేర్ 3 పవర్ 4 b పవర్ 4. తర్వాత 6c1 అన్న 6c5 అన్న ఒకటే కాబట్టి 6 2a 3 పవర్ 5 b పవర్ 5. 6c6 అంటే 1 3b హోల్ పవర్ 6. సో
ఇక్కడ వరకైనా ఆపొచ్చు, లేదంటే వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేసైనా వాల్యూస్ రాసి చేయొచ్చు. ఇది మనకి కావాల్సింది. సేమ్ ఇదే ఇట్లనే మీకు ఒక లెక్క హోంవర్క్ ఇస్తాను ఎక్సర్సైజ్లో, రఫ్గా చేసి పెట్టుకోండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు అందులో రాయొచ్చు. చూడండి ప్రాబ్లం ఎక్సర్సైజ్లోదమ్మా, ఇది మీకు హోంవర్క్గా ఇస్తున్నా. సేమ్ దానిలాగే చేయండి. ఇక్కడ ఎక్స్ ఇది 4x, ఏ అంటే 5y, n అంటే 7 కదా. NC0 x+a^n = NC0 x^n + NC1 x^n-1a. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఎన్ని పదాలు వస్తాయి టోటల్? n 8 వస్తాయి. 8 అంటే 7C0 నుంచి 7C1 7C2 అప్ టు 7C7 వరకు రావాలి. టోటల్ 8 పదాలు రాయాలి. ఓకేనా? ఫైండ్ ద ఫిఫ్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x - 4y^7. ఫిఫ్త్ టర్మ్ కనుక్కోమంటుండు. 7 పవర్ 7 ఉంది కాబట్టి టోటల్ ఎన్ని వస్తాయమ్మా? 8. అంటే చివరి నుంచి 4వది లేదా ఫస్ట్ నుంచి 5th వన్ కనుక్కోమంటుండు. అంటే గివెన్ దట్ 3x - 4y^7 కంపేరింగ్ విత్ x+a^n. హియర్ x = 3x, a = -4y, n = 7. జనరల్ టర్మ్ ఫార్ములా TR+1 = NCR x^n-r a^r. మనల్ని ఫిఫ్త్ టర్మ్ కనుక్కోమన్నాడు. అంటే T5 కావాలి మనకి. T5 కావాలంటే T4+1 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ ఎంతమ్మా? 4, n వాల్యూ 7 కాబట్టి 7C4. x అంటే 3x^7 - 4, a అంటే -4y^4. 7C4ని నేను రాస్తే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. లేదు అంటే ఒక టెక్నిక్ చెప్తానమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతైతే ఉందో 4 టర్మ్స్ అంటే కింద r వాల్యూ ఎంతైతే ఉందో పైన అన్ని వాల్యూస్ తగ్గించి రాయాలి. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 × 6 × 5 × 4 బై ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 × 3 × 2 × 1 రాయాలి. అదే ఇక్కడ చూడండి 8C5 ఉంది. దీన్ని ఎలా రాస్తా? 5 ఉన్నాయి కాబట్టి నేను 8 × 7 × 6 × 5 × 4గా రాసి బై 5 × 4 × 3 × 2 × 1గా రాస్తా. ఎప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తేనేమో గుర్తుండి ఓకే, లేదు అంటే ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి. 8C5 అంటే అర్థమైంది. 5 టర్మ్స్ని పై రాయాలి ఒకటి తగ్గించి. 8 × 7 × 6 × 5 × 4 లేదా 5/r రాయాలి. ఇక్కడ 7C4 కాబట్టి 4 కాబట్టి 4 × 6 × 5 × 4 బై కింద r వాల్యూ ఏంది? 4 × 3 × 2 × 1. 4కి 4 క్యాన్సిల్, 3 × 2 = 6, ఇంకా 7 × 5 = 35. 3/3 అంటే 3³ అంటే 27 x³. 4/4 అంటే 4 × 4 = 16, 16 × 4 = 64, 64 × 4 = 256 × 5/4. చూడండి రాస్తే 35 × 27 × 256 × x³ 5/4 రాయొచ్చు. లేదు అంటే వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది. ఎంత? 2,41,920 x³ 5/4 మల్టిప్లై చేస్తే ఇలా రాయాలి, లేకపోతే ఇలానే వదిలేసేయాలి. నెక్స్ట్ సేమ్ దీనికి సంబంధించిన ఒక లెక్క ఎక్సర్సైజ్లో హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. సేమ్ ఇలాగే ఒక లెక్కను హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. ఈ హోంవర్క్ ఇచ్చిన రఫ్గా రాసి పెట్టుకోండమ్మా. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు నోట్స్లో రాసుకోవడానికి. ఇక్కడ చూడండి 7th టర్మ్ ఇన్ 3x - 4y^10 అంటే ఇదంతా x, -4y అంటే a, n అంటే 7 కదా. 7th టర్మ్ అన్నాడు కాబట్టి అర్థమైంది T7 కావాలి. T7 ఎలా రాస్తాం? T6+1 అంటే r వాల్యూ ఎంతమ్మా? 6, n అంటే 10 కాబట్టి మనకి ఫార్ములా ఉంది NCR x^n-r a^r కదా. r అంటే 6 కాబట్టి 10 అంటే ఏంది? 10C. r అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 6, 10C6. x అంటే 3x^10 - 6, a అంటే -4y^6. ఇలా సబ్స్టిట్యూట్ చేసి చేయండి సేమ్ అలాగే. ఓకేనా? వచ్చేస్తుంది. ఇలా చేస్తే మనకి లెక్క వస్తుంది. ట్రై చేయండి దీన్ని. నెక్స్ట్ ఫైండ్ ద 4th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2a + 5b^8. ఓకే, గివెన్ దట్ ఏమి ఇచ్చా? 2a + 5b^8 అంటే
ఫైండ్ ద ఫోర్త్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్, అంటే చివరి నుంచి, రైట్ మనం ఇట్లా వెళ్తాంగా చివరి నుంచి 4వ టర్మ్ అని అంటుండు. మామూలుగా 8 అన్నాడు కాబట్టి టోటల్ ఎన్ని టర్మ్స్ వస్తాయమ్మా? 9 టర్మ్స్ వస్తాయి. చివరి నుంచి అన్న 9, 8, 7, 6, T6 టర్మ్ కావాలి మనకి. T6 అంటే T5+1 రాయొచ్చు. ఓకే, చూడండి. In this expansion total 9 terms, fourth term from the end in the expansion, it means sixth term from the beginning. చివరి నుంచి 4వది అంటే ముందు నుంచి 6వది అనే కదా, అంటే T6ని T5+1గా రాస్తాం. అంటే 8C5 అంటే NCR కదా, NCR అంటే 8C5, X అంటే 2A హోల్ పవర్ 8 - 5, A అంటే 5B హోల్ పవర్ 5. 8C5ని 8 × 7 × 6 × 5 × 4/5 × 4 × 3 × 2 × 1. చూడండి, 5కి 5, 4కి 4, 3 2 = 6కి, 8 7 = 56, 2 క్యూబ్ అంటే 8, A క్యూబ్. 5 పవర్ 5 అంటే 3125, B పవర్ 5 అంటే ఇలా రాయొచ్చు. లేదు అంటే 8C5ని మనం చేయలేము అనుకున్నప్పుడు 8C5 × 2 క్యూబ్ × A పవర్ క్యూబ్ × 5 పవర్ 5 × B పవర్ 5. దాన్నే 8C5 × 2 క్యూబ్ × 5 పవర్ 5 × A క్యూబ్ × B పవర్ 5 ఇలా అయినా ఉంచవచ్చు. మనకి చేయదలుచుకుంటే ఇలా చేయొచ్చు, లేదు అంటే ఇలా ఆపొచ్చు. మనకి ఈ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇలానే ఆపుకోవచ్చమ్మా. మనకి ఎక్స్పాన్షన్ చేయలేమనుకుంటే కొన్నిటికి ఇలా చేయాల్సి వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి. లేదంటే ఇక్కడతోనే ఆఫ్ చేయొచ్చు. దేర్ఫోర్ ఫోర్త్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఇన్ ది 8C5, 2 క్యూబ్, 5 పవర్ 5, A క్యూబ్, B పవర్ 5 అనేది మనకు వస్తుంది. ఓకేనా?